హలో హాయ్, మై నేమ్ ఇస్ అరుణ్ కుమార్ కొల్లి. ఈరోజు గిటార్లో డిజిఏ 3 కార్డ్స్ తెలుసుకుందామండి. వాటిని ప్లే చేసే విధానం మరొకసారి చూద్దాం. ఫస్ట్ ఫింగర్తో థర్డ్ స్ట్రింగ్ని సెకండ్ ఫ్రెట్లో ఈ విధంగా ప్రెస్ చేయాలి. ఫస్ట్ స్ట్రింగ్ని సెకండ్ ఫింగర్తో సెకండ్ ఫ్రెట్లో ఈ విధంగా ప్రెస్ చేయాలి. సెకండ్ స్ట్రింగ్ని రింగ్ ఫింగర్తో థర్డ్ ఫ్రెట్లో ఈ విధంగా. ఫస్ట్ ఫింగర్ సెకండ్ ఫింగర్ వచ్చి ఫస్ట్ స్ట్రింగ్ సెకండ్ ఫ్రెట్, రింగ్ ఫింగర్ వచ్చి థర్డ్ ఫ్రెట్లో, సెకండ్ స్ట్రింగ్ థర్డ్ ఫ్రెట్లో ఈ విధంగా రింగ్ ఫింగర్తో ప్రెస్ చేయాలి. థంబ్ ఫింగర్ సపోర్ట్ తీసుకుని ఈ విధంగా డి కార్డ్ యొక్క విధానం ఇదండి. అదేవిధంగా డి అయిపోయింది, జి తెలుసుకుందాం. జి కార్డ్ యొక్క విధానం ఫిఫ్త్ స్ట్రింగ్ సెకండ్ ఫ్రెట్, సిక్స్త్ స్ట్రింగ్ థర్డ్ ఫ్రెట్ సెకండ్ ఫింగర్. అదేవిధంగా ఫస్ట్ స్ట్రింగ్ని థర్డ్ ఫ్రెట్లో రింగ్ ఫింగర్తో ఈ విధంగా. మరొకసారి ఫిఫ్త్ స్ట్రింగ్ సెకండ్ ఫ్రెట్ ఫస్ట్ ఫింగర్తో, సిక్స్త్ స్ట్రింగ్ థర్డ్ ఫ్రెట్లో సెకండ్ ఫింగర్తో, ఫస్ట్ స్ట్రింగ్ రింగ్ ఫింగర్తో థర్డ్ ఫ్రెట్లో ఈ విధంగా 3 కలిపి ఒకేసారి థంబ్ ఫింగర్ యొక్క సహాయంతో ఈ విధంగా ప్లే చేస్తే దట్ ఈస్ కాల్డ్ జీ మేజర్ అండి. డిజి అయింది. ఇప్పుడు ఏ కార్డ్ విధానం తెలుసుకుందాం. ఫోర్త్ స్ట్రింగ్ సెకండ్ ఫ్రెట్ ఫస్ట్ ఫింగర్తో ఈ విధంగా, థర్డ్ స్ట్రింగ్ సెకండ్ ఫ్రెట్ సెకండ్ ఫింగర్తో ఈ విధంగా, రింగ్ ఫింగర్తో సెకండ్ స్ట్రింగ్ని సెకండ్ ఫ్రెట్లో ఈ విధంగా. సెకండ్ ఫ్రెట్లో ఈ 3 స్ట్రింగ్స్ని ఈ విధంగా ఈ 3 ఫింగర్స్తో ప్రెస్ చేసి ఎట్ ఏ టైం ప్లే చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఏ అండి. మరొకసారి డి జి ఏ, డి జి ఏ. ఓకే అండి. ఈ విధంగా 3 కార్డ్స్ని ఎట్ ఏ టైం ప్లే చేస్తే ఈ 3 కార్డ్స్ని కలిపి రిథమెటిక్గా ప్లే చేస్తే ఈ విధంగా వినడానికి వినసొంపుగా ఉంటుందండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.